వీడొకడు మున్సిపాలిటీ ఎద్దులాగా ఎక్కడ జనం కనపడితే అక్కడ కారు ఆపేస్తాడు. హలో, వాట్ హ్యాపెండ్? ఊతారా? భయ్యా, మనీషా, గురుదేవ్. నాయుడు, మనీషా ఏం చేసింది? తను ఏం చేస్తున్నారు? మీ పెళ్లి విషయం చెప్పగానే ఏడుస్తూ ఇంటికొచ్చింది. భర్తను వదిలేసి ఎందుకు వచ్చావని మతాధికారులు నిలదీశారు. జరిగింది చెప్తే మిమ్మల్ని శిక్షిస్తారని, మీరంటే తనకిష్టం లేదని, మీతో కాపురం చేయరని అబద్ధం చెప్పి నింద తన మీద వేసుకుంది. వాళ్ళ ఆచారం ప్రకారం తప్పెవరు చేసినా శిక్ష కఠినంగానే ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు? జీవితంలో మరో మగాడు ఆమెను చూడకుండా, ఆమె ఇంకొకరిని చూడకుండా గుండు గీయించి విధవం చేసి మొగుడిని వదిలేసిన ఆడదని మొహం మీద రాస్తారు. మిమ్మల్ని రక్షించుకోవడం కోసం ఏ ఆడది వేసుకోలేని నింద తన మీద వేసుకుని తన 100 ఏళ్ల జీవితాన్ని బలి చేసుకుంటుంది. మనవరాల పెళ్లి చూసి మురిసిపోయాడు. ఆ మురిపు 3 నాళ్ళ ముచ్చటే అయింది. మనం చేసిన తప్పుకు అమ్మాయి బలైపోతుంది. ఇది అన్యాయం. ఈ నాయుడు, ఈ అనర్థాలన్నిటికీ కారణం నేను. కావాలంటే నాకు గుండు కొట్టించమను, గుడ్లతో కొట్టించమను. ఆ అమ్మాయిని వదిలిపెట్టమని చెప్పి నాయుడు. అవును నాయుడు, ఆ శిక్ష ఏదో మాకే వేయమను. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోదు? మీరు కాదన్నా మీరే తన భర్త కాబట్టి. ఏ దేశంలోనైనా స్త్రీ కోరుకునేది ఒక్కటే, తన భర్త సుఖంగా ఉండాలని. అందుకోసం తన ప్రాణాన్నైనా ఇస్తుంది. అదే స్త్రీలో ఉన్న గొప్పతనం. అందుకే స్త్రీని నేలతల్లితో పోల్చేది. మీరంటే ఎంత ఇష్టపడిందో చివరికి. భయ్యా, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటే కనీసం కన్యగైనా సంతోషంగా ఉండేది. ఇప్పుడు కన్యగా కాకుండా, భార్యగా కాకుండా, భర్త బతుకుండగానే విధమవుతుంది. ఆగండి, 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 ఆగండి. నాయుడు, వాళ్ళకి చెప్పు, ఈ అమ్మాయికి ఏ పాపం తెలియదు, ఏ నేరం చేయలేదు. నా కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు నాది. ఆ తప్పు నేను దిద్దుకుంటాను. నాకు తెలియకుండా తను నా భార్యం చేశారు. ఇప్పుడు నేను ఇష్టపడి తను నా భార్యం చేసుకుంటాను. వాళ్ళు చేసింది పెళ్లి కాదు, ఇప్పుడు నేను చేసుకోబోయేది నిజమైన పెళ్లి. ఆచారం ప్రకారం ఈ పసుపు తాడు కడితే పెళ్ళవుతుంది. నువ్వు నా భార్య అవుతావు. నేను బతుకుండగా నువ్వు విధవగా బతకటానికి వీల్లేదు. పసుపు కుంకాలతో పుణ్యస్త్రీగా నా భార్యగా బతకాలి. ఈ రోజు నుంచి ఈ రాముడికి 2 సీతలు. రేపు మా ఊరు వెళ్తున్నాను. నీ గురించి మా వాళ్ళతో చెప్తాను. త్వరలో నేను నిన్ను మా ఊరికి తీసుకెళ్తాను. అర్థమైందా? ఏమర్థమైంది? సీత, సీత, శ్రీరామ్. పర్లేదే, బానే అర్థం చేసుకున్నావు. తెల్ల మహోత్సవం వెరీ చూపులు చూస్తానంటే లోపల పెట్ట లోపల. భయ్యా, రైట్ టైం అయిపోతుంది, త్వరగా వచ్చాయి. వస్తున్నా. త్వరలోనే వచ్చి మనిషిని తీసుకెళ్తాను. మంచిది బాబు, వస్తాను. వస్తా బాబు. రామూరు సింగజ. రామ్రోజ్, వస్తాను. यो साडी सीतालाई दिनुहोस्।
అడుగో గన్మ్యాన్ వచ్చేసాడు. రమ్మని ఫోన్ చేయలేదే, ఈయన ఎందుకు వచ్చినట్టు? నేపాల్ నుంచి రాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, ఇటు నుంచి ఇటే తీసుకెళ్లిపోయి పెళ్లి చేద్దామని వచ్చాడేమో. ఇప్పుడు మనీషా విషయం గురించి చెప్పావంటే ఎగిరి గంతేస్తాడు. నానా నీకు గుడ్ న్యూస్. నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటి, సీత నెల తప్పిందా? నెల తప్పలేదు, సంవత్సరం తప్పలేదు. అయితే మా భయ్యా చెప్పాను చూసానండి, ఫ్లాట్ అయిపోతారు. నేను చెప్పేది వింటే ఫ్లాట్ కాదు, ఏకంగా బిల్డింగ్ అయిపోతారు. ఏమిటది? నువ్వు నేపాల్ వెళ్లే ముందు శ్రీరాముల్లా కాదు కృష్ణుల్లా మారిపోయి రెండో పెళ్లి చేసుకోని నీ ప్రాణం తీసానా? అవును. అది ఎంత తప్పు ఇప్పుడు తెలిసి వచ్చిందిరా. నీకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, ఇదివరకట్లానే నువ్వు శ్రీరామచంద్రుడిలా ఉండిపో. ఇదేమిట్రా, ఇదేమిటినా సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చావు? కొంపదీసి నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావు ఏంటి? లేదు. మరి ఇప్పుడు ఈ ఫిట్టింగ్ ఏమిటి? మొన్న నువ్వు ఊరు వెళ్ళిన తర్వాత ఓ రోజు కొడుక్కి కొడుకు లేడనే నేను ఇంత విలవిల్లాడిపోతున్నానే. ఓ ఆడదానిగా, ఓ భార్యగా బిడ్డలు లేరనే బాధ నీకు లేదు? శ్రీరామచంద్రుడు లాంటి మీ అబ్బాయికి భార్యగా, కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకునే మీ కోడలిగా ఈ ఇంటికొచ్చాను. ఈ అదృష్టం ముందు తల్లిని కాలేకపోయాననే బాధని మర్చిపోయాను మావయ్య, మర్చిపోయాను. జీవితంలో భార్యకి తోడుండేది భర్త కానీ బిడ్డలు కారు. నాకు నా భర్త ముఖ్యం, ఆయన సుఖం ముఖ్యం, ఆయన మంచి చెడ్డలు ముఖ్యం. అవి కాదని పిల్లలు పుట్టలేదని నేను బాధపడి ఆయన్ని బాధ పెట్టమంటారా మావయ్య? ఆ భగవంతుడు ఆయనకి లోపం పెట్టాడు. అదేదో నాకు పెట్టుంటే నేను అడ్డు తప్పుకునేదాన్ని. ఆయన మరో పెళ్లి చేసుకుని మిమ్మల్ని తాతం చేసి ఉండేవారు. అమ్మా అని పిలిపించుకోవాలని నీకు లేదా అమ్మా? అమ్మా అని ఇప్పుడు మీరు అన్నారు, అచ్చాలు. అయినా నాకు పిల్లలు లేరని ఎవరన్నారు? నాకు 2 పిల్లలు, ఒకటి మీరు, 2 ఆయన. లేని పిల్లల కన్నా ఉన్న మిమ్మల్ని కన్న బిడ్డలుగా చూసుకుంటాను. ఆ మాట అన్నాక కోడలు ఎంత గొప్పదో అర్థమైంది. ఈ జన్మలో మనవడే అక్కర్లేదనిపించింది. నాన్న, ఏం నాన్న? నేను నేపాల్ వెళ్లే ముందు నువ్వు అన్న మాటకే ఫిక్స్ అయిపోయి అక్కడ నేను రెండో పెళ్లి చేసుకున్నాను అనుకో. అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? చేతకి ఎలకల మంది ఇచ్చి నేను పురుగుల మందు తాగి మా చావు కారణం నువ్వేనని లెటర్ రాసి పోలీస్ స్టేషన్ లో ఇచ్చి చేస్తా. ఓ, నువ్వు ఆ టైప్ డిసిషన్ తీసుకున్నావా? మంచిది. అమ్మాయి, అబ్బాయి వచ్చాడు. ఇదేట్రా, మా బాబు మళ్ళీ ప్లేట్ ఇలా ఆయన మార్చాడు ప్లేట్ మార్చితే మనం టోటల్ గిన్నె మార్చేద్దాం. అంటే? నీ రెండో పెళ్లి ఒప్పుకోవాల్సింది మీ ఆవిడ, ఈయన కాదు. ఆవిడ నొప్పిస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంచేత ముందు ఉదయం సైడ్ నుంచి నరుకొచ్చి. అలా చేస్తే మా ముసలా చస్తానంటున్నాడు కదా. చస్తానని చిన్నప్పటి నుంచి సరదా పడుతున్నాడు. ఆయన సరదా మనం ఎందుకు కదనాలి? ఒకసారి చచ్చిపోమందాం. ఏడ్చాలి, ముందా పెట్టిది.